అందరికీ నమస్కారం అండి. లక్ష్మీదేవి ఐశ్వర్యానికి అధిదేవత. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి విష్ణుమూర్తితో కొన్ని రహస్యాలు చెప్పిందని మన వేదాలలో చెప్పబడింది. లక్ష్మీదేవి ఎక్కడైతే కొలువుంటుందో వాటిని లక్ష్మీ స్థానాలు అంటారు. అందువలన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో లక్ష్మీ స్థానాలను గురించి తెలుసుకొని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందాలి. ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి జై లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. స్త్రీలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. వివాహమైన ఆడవాళ్లు చక్కగా అలంకరించుకొని మంచి వస్త్రాలను ధరించి ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకున్నట్లయితే అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఆడవారి పాపిట్లో లక్ష్మీదేవి కొలువే ఉంటుంది. అందువలన వివాహమైన ఆడవాళ్లు తప్పకుండా ప్రతిరోజు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకున్నట్లయితే ఇంట్లో ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది. తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అందువలన ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పకుండా తులసి కోట ఉండాలి. ప్రతిరోజు తులసిని పూజించాలి. తులసి మొక్క ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి శ్రీనివాసం ఉంటుంది. ఆ ఇంట్లో పేదరికం అనేది ఉండనే ఉండదు. అష్టైశ్వర్యాలు వృద్ధి చెందుతాయి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువే ఉంటారంటారు. గోవును అష్టైశ్వర్య స్వరూపిణిగా లక్ష్మీదేవి నివాసంగా భావిస్తారు. గోవు యొక్క పాలలో సరస్వతీదేవి, గోవు యొక్క వెన్నలో లక్ష్మీదేవి, గోమూత్రంలో గంగాదేవి ఉంటారని నమ్మకము. గోవును పూజించటము, ఆహారం అందించటం వలన సమస్త దేవతల యొక్క అనుగ్రహము ఏర్పడుతుంది. ఇంటి ప్రధాన ద్వారానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇంటి ద్వారాన్ని అదృష్ట ద్వారంగా, ఇంటి గడపను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఇంటి ప్రధాన ద్వారం గుండానే దేవతలు ఇంట్లో ప్రవేశిస్తారు. అందువలన ఇంటి గుమ్మాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి గుమ్మానికి మామిడాకుల తోరణం కట్టటము, గడపలకు పసుపు రాయటము చాలా మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో తామర పువ్వులు ఒకటి. తామర పువ్వులతో లక్ష్మీదేవిని పూజించినట్లయితే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. తామరకాడ ఒత్తులతో దీపారాధన చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఎంతో పవిత్రమైన పూజా గదిలో దేవతలు కొలువే ఉంటారు. అందువలన పూజా గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఎండిపోయిన పువ్వులు పూజా గదిలో ఉండకూడదు. దైవారాధన జరిగే ప్రదేశంలో లక్ష్మీదేవి శ్రీనివాసం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవికి నమస్కారం చేసుకున్నట్లయితే ఎలాంటి ఆపదలు కూడా కలగవు. లక్ష్మీదేవికి తెల్లని వస్తువులంటే చాలా ఇష్టము. ముఖ్యంగా పాలు, పెరుగు, నెయ్యి ఈ మూడు వస్తువులు లక్ష్మీదేవి యొక్క కటాక్షానికి ప్రతీకలు. ప్రతి శుక్రవారము లక్ష్మీదేవిని పూజించి ఆవు నెయ్యితో దీపారాధన చేసి పాలతో చేసిన నైవేద్యాలను లక్ష్మీదేవికి సమర్పించాలి. ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. మనము డబ్బు పెట్టుకునే బీరువాని లక్ష్మీదేవిగా భావిస్తారు. లక్ష్మీ స్వరూపమైన బీరువాని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. బీరువాకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. బీరువా తలుపు పైన చిన్న స్వస్తి గుర్తు వేసుకోవాలి. పూజించిన పసుపు కుంకాలు అలాగే గోమతి చక్రాలను బీరువాలో పెట్టుకున్నట్లయితే ఇంట్లో ఆదాయం ఎప్పుడూ వృద్ధి చెందుతుంది. కుంకుమకు చాలా దైవశక్తి ఉంటుంది. ప్రతి ఒక్కరి పూజా గదిలో తప్పకుండా కుంకుమ భరిణ ఉండాలి. కుంకుమ భరిణలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కుంకుమను ధరించినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది. లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో పాలు కూడా ఒకటి. ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని పూజా గదిలో పెట్టుకుని ప్రతి శుక్రవారం పాలతో అభిషేకం చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. పచ్చకర్పూరానికి దైవశక్తి ఉంటుంది. ఒక పసుపు రంగు వస్త్రంలో పచ్చకర్పూరాన్ని మూటగట్టి ఆ కర్పూరం మూటను పూజా గదిలో పెట్టుకోవాలి. ఇలా గనక చేసినట్లయితే ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. ఏదైనా పౌర్ణమి రోజు ఇంటి ద్వారానికి పచ్చకర్పూరాన్ని కట్టినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కర్పూరం పొడిని కుంకుమలో కలిపి ప్రతిరోజు బొట్టుగా పెట్టుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తమలపాకుల యొక్క చివరలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అంటారు. ఇంట్లో పూజ చేసుకునే సమయంలో తమలపాకుల మాలను లక్ష్మీదేవికి సమర్పించినట్లయితే చేసే పూజకు రెట్టింపు ఫలితం కలుగుతుంది. ఎప్పుడైనా ఇంటికి వచ్చిన ముత్తైదువుకు తాంబూలం ఇవ్వాలి. కొబ్బరికాయను శ్రీఫలం అంటారు. కొబ్బరికాయలో త్రిమూర్తులతో పాటు లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు లక్ష్మీదేవికి కొబ్బరికాయ సమర్పించినట్లయితే ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. లక్ష్మీదేవి నివసించే ప్రదేశాలలో వంటగది కూడా ఒకటి. వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. రాత్రి సమయంలో వంటగదిలో ఎంగిలి పాత్రలు లేకుండా వంటగదిని శుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఇంట్లో ఎప్పుడూ ఆహారానికి కొరత ఏర్పడదు.
ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది. ఎండు ఖర్జూర పండ్లంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము. లక్ష్మీదేవిని పూజ చేసే సమయంలో ఎండు ఖర్జూరాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించినట్లయితే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఏ ఇంట్లో అయితే ఆడవాళ్లను గౌరవిస్తారో, ఏ ఇంట్లో అయితే ఆడపిల్లలు ఎప్పుడూ సంతోషంగా ఉంటారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది. వివాహమైన స్త్రీలు ఇంట్లో ఎప్పుడూ కూడా కంటతడి పెట్టుకోకూడదు. జుట్టు విరగబోసుకొని తిరగకూడదు. అలా గనక తిరుగుతూ ఉన్నట్లయితే ఇంట్లో దారిద్ర్యం తాండవిస్తుంది. ఆడపిల్లలు చిందులెయ్యటము, కాళ్ళు ఊపుతూ ఉండటము చేయకూడదు. కాళ్ళు గనక ఊపినట్లయితే ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.